ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది మరి క్రిస్మస్ యొక్క ఆనందంలో క్రిస్మస్ను ఎలా జరుపుకోవాలి అనేకమైన ఆలోచనలతో మరి ఉంటా ఉంటారు. మీరందరూ కుటుంబంతోని మీ కుటుంబాలలో దేవుని యొక్క జన్మదినాన్ని సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. బైబిల్లో అనేక విధములైన అనేక రకములైన స్త్రీలను మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ లోకంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. స్త్రీని దేవుడు పురుషునికి సహాయకురాలిగా మరి దేవుడు పురుషుని యొక్క పక్కటెముక నుంచి తీసి పురుషుని కొరకు సహాయకురాలుగా మరి నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ యొక్క బాధ్యత లోకంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియులారా, మనం గమనించినట్లయితే స్త్రీ ఒక ఉన్నతమైన మరి స్థానాన్ని ప్రతి కుటుంబంలో కలిగి ఉంటుంది. స్త్రీ మరి స్త్రీ యొక్క గుణగణాలను మనం గమనించినట్లయితే స్త్రీ ప్రేమ, త్యాగము, మరి సహనము, ఓపిక, తన్ను తాను తగ్గించుకునే గుణము, అలానే కాకుండా కష్టపడే ఆ యొక్క ఉద్దేశము కలిగిన స్త్రీ. దేవుడు ఇలాంటి గుణగణాలను మరి సుగుణాలను, మంచి గుణాలను మరి స్త్రీలో దేవుడు ఉంచాడు. కాబట్టి ప్రియులారా, స్త్రీ యొక్క గుణగణాలను బట్టి ఆమె యొక్క పరిస్థితిని మనము తెలుసుకుంటాం. ఒక స్త్రీని మనం చూసినప్పుడు, లేకపోతే తనని మనము చూసినప్పుడు తను ఎలాంటిదో మనకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఫేస్ రీడింగ్ ద్వారా ఇవి ఎలాంటి వారో మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. స్త్రీ తను కలిగి ఉన్న గుణాన్ని బట్టి దేవుని దృష్టిగా ఇష్టరాలుగా ఉండదు. కానీ వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, స్త్రీ తాను కలిగి ఉన్న గుణాలను బట్టి దేవునికి ఇష్టరాలుగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 3:4 మనం చూసినట్లయితే వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, సాధువైనట్టు మృదువైనట్టు నాయన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వారు కలిగి ఉన్న గుణగణాలని బట్టి మరి వారికి ఉన్న స్వభావాన్ని బట్టి దేవుడు ఏమంటాడంటే, దేవుని దృష్టికి అది మిగుల విలువగలది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే సామెతల గ్రంథము 31:30 చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని లేఖనము సెలవిస్తూ ఉన్నది. స్త్రీకి ఎన్ని గుణములు ఉన్నా కానీ, ఎంత సౌందర్యం ఉన్నా కానీ, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కానీ, దేవుని యందు భయభక్తులు కలిగిన లేని జీవితము వ్యర్థమే. అన్నీ ఉన్నా యేసు లేక దేవుని యందు భయభక్తులు లేకపోతే అన్నీ సున్నా అని. కాబట్టి లేఖనం అని అంటా ఉన్నది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. స్త్రీ ముత్యము కంటే అమూల్యమైన, దేవుడు ముత్యంతోనే పోలుస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనది ఈ యొక్క ముత్యం. ఈ ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు మనకి. ఈ ముత్యాలు సముద్రము అడుగు భాగములో లోతులో దొరుకుతూ ఉంటాయి. సముద్రంలో అనేక రకమైన ఎన్నో ఉన్న ముత్యాన్ని విలువ మరి దేనికి ఉండదు. ముత్యాన్ని విలువ ముత్యము, వజ్రాన్ని విలువ వజ్రం అనుకుంటూ ఉంటుంది. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే మరి దేవుడు
స్త్రీని ముత్యంగా మరి చూస్తాను, ఒక ముత్యం లాంటిది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం గమనించినట్లయితే మొట్టమొదటి స్త్రీ అవ్వ. ఆదికాండం 3:20 మనం చూసినట్లయితే, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. సృష్టి ప్రారంభానికి అవ్వ మూలం. సృష్టి అంతయు దానిలో సమస్తము దేవుని చేత సృజింపబడింది. దానిలో భాగంగా సృష్టి ప్రారంభానికి ఆదాము అవ్వ మూలంగా ఉన్నారు. అయితే అవ్వ తన కుటుంబంలో మరి తాను మొట్టమొదట చేసిన పనిని బట్టి అవ్వ మరి దేవుని యొక్క శాపానికి గురైపోయింది. తినవద్దన్న పండును తిని దేవునితో ఉన్న సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆత్మీయంగా మొట్టమొదట మనం రక్షింపబడిన దినాలను చూస్తే దేవునితోనే మనకు ఎంతో ఆత్మీయంగా టచ్ ఉంటుంది. ఎప్పుడైతే పాపము చేస్తామో కొద్దిగా ఎడబాటు అనేది ఉంటా ఉంటుంది. భార్యాభర్తలు వివాహమైనప్పుడు వారి యొక్క ఒకరి మనసును ఒకరు మరి కలిగి అర్థం చేసుకునే మనసు కలిగి ఉంటా ఉంటారు. ఎప్పుడైతే చిన్న గొడవ రాగానే మనస్పర్ధాలు వచ్చి వారు దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా దేవుడితో అదే సంబంధం జరిగింది. అయితే దేవుడు వారిని దూరం పెట్టలేదు, కానీ వారు చేసిన పాపాన్ని బట్టి ఒక జంతువును మరి వారి కొరకు బలిగా అర్పించి రక్తము చిందించి వారి పాపాన్ని కడిగి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించి వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపిస్తాడు. అయితే ప్రియులారా, గమనించాలి, ఆ అవ్వ యొక్క జీవితంలో మరి దేవుడు ఏ మేలు చేసినాడో ఆమె గమనించింది. ప్రతి ఒక్క కుటుంబంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అవ్వ తను దేవుడి నుంచి మరి దేవుడి యొక్క సహవాసము నుంచి ఎడబాటును ఆమె గ్రహించింది. కాబట్టి తన కుటుంబంలో మరి తనకు పుట్టబో పిల్లలు కూడా దేవుడిని యొక్క ఎడబాటును కలిగి ఉండరాదా అని ఆమె గ్రహించుకొని ఏం చేసిందంటే, తన కుమారులకు కయ్యూను హేబేలుకు మరి దేవుని గురించిన భక్తి ఆమె నేర్పించింది. యెహోవాకు మరి అర్పణలు మరి అర్పించేటప్పుడు కయ్యూను ఏదో ఒకటి అర్పించాడు, కానీ హేబేలు శ్రేష్టమైన మరి అర్పణను దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లి తన కుమారులకు ఏ విధంగా మరి భక్తిని నేర్పుతా ఉన్నదో చూడండి. తను దేవుణ్ణి ఎరిగి ఉన్నది కాబట్టి తన పిల్లలకు దేవుని అందరి భక్తిని నేర్పించగలిగింది. దేవుడు ఎలాంటి వాడో మరి ఆమె తన కుమారులకు చెప్పింది. అయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 2:14 వాక్యం అంటూ ఉన్నది, మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆదాము మరి మోసపరచబడలేదు, కానీ అవ్వయే మరి సాతాను ద్వారా మోసపరచబడ్డది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీ మోసపరచబడ్డది, బలహీనురాలు కాబట్టి, కానీ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవటంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమె దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని, మేము పండు తిను దినమున చనిపోతామని దేవుడు చెప్పాడు, కానీ మేము చనిపోలేదు అన్న ఆ యొక్క దేవుని ప్రేమను అర్థం చేసుకొని, ఆ ప్రేమను బట్టి తన కుటుంబాన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలాగిన ఆమె మరి తన బిడ్డల్ని పెంచింది. కాబట్టి మన యొక్క కుటుంబాలను దైవభక్తిలో పెంచాలి అంటే అది ఒక కుటుంబంలో ఉన్న స్త్రీకే సాధ్యం, పురుషుడికి సాధ్యం కాదు. పురుషుడికి చేయొచ్చు, కానీ కొంతవరకు మరి పురుషుడు సహాయం చేయొచ్చు, కానీ స్త్రీ గృహాల్లో ఉంటుంది కాబట్టి
స్త్రీ పూర్తిగా దేవుని భయంలో పిల్లల్ని పెంచవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే నోవాహును మనం గమనించాలి. నోవాహు మనం చూసినట్లయితే అప్పుడున్న కాలంలో భూమి అంతా మరి బలత్కారంతో నిండిపోయింది. అప్పుడున్న ప్రజలు మరి బలత్కారంతో పాపము చేత మరి నిండిపోయినారు. ఆ మనుషులను దేవుడు జలప్రయాణం చేత చంపబడినప్పుడు ఆ దేవుడు మరి తొంగి చూసినప్పుడు నోవాహు కుటుంబము దేవుడికి దొరికింది. నోవాహు నీతిపరుడును నిందారహితుడుగా ఉండి దేవునితో కూడా నడిచిన వాడుగా దేవుడు గమనించినాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే మరి దేవుడు సంతాపం నొందాడు. దేవుడు బాధపడ్డాడు హృదయంలో. ఈ ప్రజలను చేసినందుకు నేను సంతాపపడతా ఉన్నాను. అంటే భూమి మీద పాపము బలత్కారము అధికమైపోయింది. కాబట్టి దేవుడు తన హృదయంలో నొచ్చుకొని జలప్రయాణం ద్వారా వారిని చంపాలనుకున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నోవాహు కుటుంబంలో తన కుమారులు ఉన్నారు. మరి వారి పిల్లలు కూడా మరి అప్పుడున్న ప్రజలలో మరి వాళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉన్నది. కానీ నోవాహు పనికి బయటికి వెళ్ళినా కానీ తన భార్య తన పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ వహించింది. తన భార్య తన పిల్లలు మరి చెడిపోకుండా వారిని దైవభక్తిలో పెంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును, ఈ దినాన మనం చూసినట్లయితే మన పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో మనము తెలుసుకోలేము. ఎక్కడ వాళ్ళు పాపంలో పడిపోతూ ఉంటారో, ఎక్కడ వాళ్ళు మరి దేవుణ్ణి విడిచిపెట్టి పాపంలో పడిపోతారో మనకు అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సందర్భంలో నోవాహు యొక్క భార్య ఏం చేసిందట? తన కుటుంబాన్ని కాపాడుకున్నది. ఆ బలత్కార పాపపు మనుషులతోని కలవకుండా తన కుటుంబాన్ని తను కాపాడుకున్నది. నోవాహు నీతిపరుడుగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నప్పుడు తన భార్య కూడా తన భర్త నడిచిన నడవడికనే ఆమె పాటించింది. కాబట్టి కుటుంబాలలో భర్త ఎలాంటి వాడో భార్య కూడా అలానే ఉంటా ఉంటుంది. భర్త మంచోడు కాకపోతే భార్య కూడా మంచిది కాదు. అనేక కుటుంబాలలో మరి భర్త అనేక చెడు సంబంధాలను కలిగి ఉంటే భార్య కూడా అనేక చెడు సంబంధాలను కలిగి ఉంటుంది. ఎందుకు అనంటే తన భర్త ద్వారా తనకు సంతోషం లేదు. తన భర్త ఎలాంటి వాడో ఆమెకు తెలుసు కాబట్టి భార్య కూడా అదే జీవన విధానాన్ని జీవిస్తూ ఉంటారు. లోకంలో జరిగే తంతు అదే. క్రైస్తవ యొక్క జీవితంలో మరి భర్త విశ్వాసి ఉంటే భార్య అవిశ్వాసిగా ఉంటుంది. భార్య విశ్వాసిగా ఉంటే భర్త అవిశ్వాసిగా ఉంటుంది. ఈ యొక్క ఆత్మీయ కోణంలో మరి భార్య కానీ భర్త కానీ లోకంలో పడి పాపంలో పడే అవకాశం ఉంటుంది. కానీ భర్త తన ఆత్మీయంగా దేవుడితో నడిచినప్పుడు తన కుటుంబాన్ని కూడా దేవునితో నడిపించగలడు. అందులో భార్య కూడా విశ్వాసురాలై ఉండాలి. భార్య ఎప్పుడైతే విశ్వాసురాలై ఉంటుందో భర్త యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉంటుంది. తన పిల్లల్ని కూడా దేవుని యొక్క భయభక్తుల్లో మరి పెంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నోవాహు యొక్క భార్య ఏం చేసిందంటే ఆ యొక్క మరి బలాత్కారంతో నిండిన ప్రజలలో తన బిడ్డలు పడిపోకుండా ఆమె కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన కుటుంబాలు మరి ఈ లోకంలో ఎంతో పాపం జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో రకములైన పాపాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ లోకం నుంచి మన బిడ్డల్ని మనము కాపాడుకోవాలి అనంటే కుటుంబంలో భర్త భార్య విశ్వాసురాలై ఉండాలి. ఎప్పుడైతే భర్త భార్య విశ్వాసురాలై ఉంటారో అప్పుడే కుటుంబంలో పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. కావున ప్రభునందు ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే
నోవాహు భార్య తన పిల్లల్ని దేవునిలో నడిపించడానికి తన వంతు ఎంతో కృషి చేసింది, ఎంతో మరి ప్రార్థన పరురాలుగా విశ్వాసురాలిగా ఉన్నది. కాబట్టే తన పిల్లలు మరి పాపములో పడిపోకుండా తను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మన పిల్లలు మరి లోకంలో పాపంలో అన్ని విధాలుగా నష్టపోకుండా ఉండాలి అని అంటే తల్లిదండ్రులుగా మరి తల్లిగా నీ యొక్క ప్రార్థన, మన యొక్క ప్రార్థన బిడ్డలకు ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ఒక తల్లిగా నువ్వు ప్రార్థన పరురాలుగా నువ్వు జీవించవలసిన అవసరం ఉన్నది. మనం గమనించినట్లే ఆది కాండము 13వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. ఈ 13వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రాము పశువులకు కాపర్లకును లోతు కాపర్లకును కలహము పుట్టింది. ఎందుకు కలహం పుట్టిందటంటే వారు కలిసి నివసించలేనంతగా ధనం ఆస్తి వారికి ఎక్కువైపోయింది. అయితే అబ్రాము అంటాడు, అయ్యా నువ్వు తూర్పు తట్టు చూస్తే నేను పడమర తట్టు వెళ్తా, పడమర తట్టు చూస్తే నువ్వు దక్షిణ తట్టు చూస్తే నేను ఉత్తరం తట్టు వెళ్తాను, మనము బంధువులం కాబట్టి మనకు గొడవ అవసరం లేదని చెప్పినప్పుడు ఈ లోతు మరి సొదొమ గొమొర్రా పట్టణం చూసినప్పుడు యెహోవా తోట వలను అది కనిపించిందంట. యెహోవా తోట వలన ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతము అతనికి కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రియులారా, ఈ సొదొమ గొమొర్రా యొక్క ప్రాంతము చాలా పాపభూయిష్టమైన ప్రాంతం. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వావి వరుసలు లేకుండా ఆ ప్రాంతం అంతా పాపము మరి జరుగుతూ ఉండేది. దేవుని దృష్టికి ఘోరమైన మరి రీతిలో అది ఉంది. కాబట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని మరి అగ్ని గంధకముల చేత మరి కాల్చివేయాలని చూశాడు. అలాంటి ప్రాంతంలో మరి లోతు తన కుటుంబాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి లోతు భక్తుడు మాత్రము వాక్యం సెలవిస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనములను చూసినట్లయితే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను, అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చను. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కానీ అక్కడున్న ఆ పాపం విషయంలో కానీ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వారి ఆ యొక్క సహవాసంలో కానీ ఆయన వెళ్ళలేదు. వెళ్ళకుండా తన మనస్సును తాను కాపాడుకున్నాడు. నొప్పించుకొనుచు అనుదినము తన నీతి జీవితాన్ని తాను జీవించడం మొదలుపెట్టినాడు. చాలామంది క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ కుటుంబాలు మరి మన చుట్టూ అన్యులు ఉన్నప్పుడు కానీ, క్రీస్తును తెలుసుకోలేని వారు ఉన్నప్పుడు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వారి యొక్క సహవాసంలో మనం కలిసిపోతూ ఉంటాం మెల్లమెల్లగా. ఎందుకంటే విశ్వాసులు ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే తక్కువ చేస్తూ ఉంటారో అన్యుల యొక్క సహవాసములో పాలిభాగస్తులైతారు. అందుకనే విశ్వాసకి అవిశ్వాసకి పొంతెక్కడిది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. విశ్వాసి అవిశ్వాసులతో జోడు కాకూడదు. అవిశ్వాసి యొక్క జీవితంలో ఉన్న అనేక విధములైన పనులు, అనేక విధములైన ఆలోచనలు విశ్వాసి యొక్క బుర్రలో దోస్తూ ఉంటాడు. మంచి ప్రార్థన పరుడైతే అవిశ్వాసి ఎన్ని చెప్పినా ఆ మాట వినకుండా విశ్వాసముతో మరి తన కుటుంబాన్ని తను కాపాడుకుంటూ ఉంటాడు. అయితే ఈ లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు తన ఆత్మీయ జీవితాన్ని తను కాపాడుకొనుచు దేవుని దృష్టికి తాను నొప్పించుకొనుచు తన జీవితాన్ని మరి దేవుని వైపు తిప్పుకొని ఉండడం గమనిస్తూ ఉంటాం. మరి ప్రియులారా, ఒక దినం వచ్చేసింది. మరి దేవుని యొక్క దూతలు వచ్చేశారు. సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాన్ని మరి కాల్చివేయడానికి వచ్చేశారు. అయితే అక్కడ వాక్యం ఏమంటా ఉన్నదంటే
ఆ వచ్చిన వారితో కూడా మరి వాళ్ళు వ్యభిచారం చేయాలి తీసుకొని రా అని లోతును మరి వారి యొక్క తలుపును కొడతా ఉన్నారు. ఎంత ఘోరమైన మరి ప్రాంతం చూడండి ప్రియులారా. అయితే సమయము ఆసన్నమైంది. మరి అక్కడి నుంచి మరి లోతు తన కుటుంబం, తన భార్య పిల్లల ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచి రావడానికి మరి ఆలస్యం చేస్తూ ఉన్నారు. అయితే వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, యెహోవా కనికరపడి వారి చేతులను పట్టుకొని ఊరు వెలుపలకు తీసుకొని వచ్చింది. అక్కడి నుంచి రాలేకపోతా ఉన్నారు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నుంచి వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ పాపభూయిష్టమైన ఆ ప్రాంతంతో వీరి యొక్క మనసులు కూడా కలిసిపోయాయి. ఏదో అటాచ్మెంట్ ఉంది. అనేక మంది విశ్వాసులు ఆ ఈ లోకంలో ఈ లోకంతో ఒక అటాచ్మెంట్ కలుగుతూ ఉంటారు. కొంతమంది ప్రార్థన పనులు లోకాన్ని విడిచిపెట్టడానికి వారి యొక్క హృదయంలో నుంచి మరి విడిచిపెట్టే ఉద్దేశం రాదు. పాపాన్ని విడిచిపెట్టే ఉద్దేశం ఉండదు. దాన్ని బయటికి వదిలిపెట్టి దేవుని దగ్గర రమ్మంటే ఏదో ఒకటి హృదయంలో ఉంచుకొని దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ పాపం పోదు. అయితే ప్రియులారా, మరి వారిని తీసుకొచ్చి అక్కడ ఉంచినప్పుడు అక్కడి నుంచి పారిపోమన్నప్పుడు వాళ్ళు వెనకకి తిరిగి చూడకుండా వెళ్తా ఉంటే లోతు భార్య మాత్రం వెనుకకి తిరిగి చూడటం వలన ఉప్పు స్తంభమైనట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడైతే తాను వెనుకకి తిరిగి చూసిందో ఆమె ఉప్పు స్తంభమైంది. ఎందుకు వెనుకకి తిరిగి చూడాలి? ఒక్కసారి వదిలేసిన పాపాన్ని మరలా మనం ఎందుకు చేయాలి? చేసిన పాపాన్ని ఒక్కసారి వదిలిపెట్టినప్పుడు, క్రీస్తులోకి వచ్చినప్పుడు తిరిగి నువ్వు పాపంలో పడిపోయినట్లయితే నువ్వు దేవుణ్ణి మరలా సిలువ వేస్తున్నావు. నీ ద్వారా దేవుడు బాధపడతా ఉన్నాడు. కాబట్టి లోతు ఎప్పుడైతే వెనుకకి తిరిగి చూసిందో ఉప్పు స్తంభం. క్రీస్తును కలిగి ఉన్నావు, లోకపు ఆశలు నీ లోపల ఉన్నాయి అంటే నువ్వు క్రీస్తును పూర్తిగా అంగీకరించలేదు. ఉప్పు స్తంభంగా మారిపోయింది. నువ్వు క్రీస్తును కలిగి ఉన్న వ్యక్తివే కానీ క్రీస్తును పూర్తిగా అనుభవించలేని స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఒక ముసుగు వేసుకున్నావు అంతే. ఆదివారం చర్చికి వస్తావు, వాక్యం చదువుతావు, వెళ్తావు, ఎక్కడన్నా ప్రేయర్ మీటింగ్ ఉంటే వెళ్తావు అంతే. కానీ లోతైన ఆధ్యాత్మిక జీవితం ఈ లోపల ఉండనే ఉండదు. అలాంటి వారు ఉప్పు స్తంభాలుగానే లోకంలో మిగిలిపోతూ ఉంటారు. సారవంతమైన ఉప్పుగా వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లోతు భార్య ఈ లోకంతో ఒక కమిట్మెంట్ చేసుకునింది. ఆ కమిట్మెంట్ను ఆమె వదిలిపెట్టలేక వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ లోతు భార్య తన యొక్క పిల్లలను ఆమె మరి క్రమంగా పెంచలేదు. గమనించినట్లయితే మరి దేవుని వాక్యం సెలవిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4:4 చూసినట్లయితే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అవును, లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతా ఉంటాడు. 1 యోహాను పత్రిక 2:17 చూసినట్లయితే, లోకము దాని ఆశ గతించిపోతా ఉన్నది. లోకంలో అన్నీ నాకు అది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి, బంగారం కావాలి, పట్టు వస్త్రాలు కావాలి, వజ్రాలు కావాలి, వైడూర్యాలు, దేవుడు కావాలి. లోకం నశించిపోతావు. లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవునికి శత్రువు అవుతావు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి నువ్వు మిత్రుడు అవుతావు. తన పిల్లల్ని మరి ఆమె క్రైస్తవ భయభక్తులు ఆమె పెంచలేదు. అయితే ఎప్పుడైతే మరి ఈ లోతు మరి భార్య ఉపస్తంభంగా మారిందో, మరి ఆ లోతు తన 2 కుమార్తెలను తీసుకుని వెళ్ళినప్పుడు మరి మనం గమనించినట్లయితే లోతు యొక్క పిల్లలు
ఆదికాండం 19వ అధ్యాయము 33 నుంచి 37 వరకు చూస్తే తన తండ్రితోని వాళ్ళు శయనించడం జరుగుతూ ఉంటుంది. లోక మర్యాద చొప్పున మనతో కూడా వచ్చుటకు ఎవరు లేరని తన తండ్రితోని శయనించడం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఎంత పాపము, ఎంత ఘోరమైన పాపము! ఈ యొక్క మరి ఈ యొక్క దాన్ని వారు చేసిన కార్యాన్ని దేవుడు వాక్యంలో ఎందుకు ఉంచాడంటే బైబిల్ గ్రంథంలో ఇలాంటి పాపము ఇంకెవరు చేయొద్దని. లోతు యొక్క పిల్లలు దేవుని యొక్క భయం కలిగి లేరు కాబట్టి వారు పాపాన్ని చేశారు. ఈ దినాన మరి ఇలాంటి వారు లేరా అంటే లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది వావివర్షాలు లేకుండా మరి అలనాడు సొదొమ గొమొర్రాలో ఉన్నట్టుగా ఈ దినాన మరి ఈ లోకంలో అనేకులు ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క భయభక్తులలో మన పిల్లల్ని మనం పెంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే వారి యొక్క జీవితము సర్వనాశనం అయిపోతాం. ప్రార్థన, వాక్యము ఇవన్నీ మన పిల్లలకు నేర్పించకపోతే వాళ్ళు శోధనలో, పాపంలో పడిపోతూ ఉంటారు. మేము బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఒక వ్యక్తి మరి ఆరాధనలో మరి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిలో మరి దయ్యము పట్టి ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం లేదు. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి తన హృదయంలో ఉన్న పాపాన్ని తను ఒప్పుకోవటం లేదు కాబట్టి ఆ దయ్యము తన లోపల ఉన్నది. మరి ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు కానీ మరి అతను మాత్రము నోరు తెరిచి మాట్లాడటం లేదు. ఒక క్రైస్తవునిగా నీ హృదయంలో పాపం ఉంచుకున్నట్లయితే నీ లోపల దయ్యాలు కూడుగట్టుకొని ఉంటాయి. అనేకులు మరి వారి హృదయంలో పాపాన్ని ఉంచుకొని ఆ పాపం వల్ల చిక్కిపోతూ ఉంటారు. ఆ పాపం వాళ్ళని కృంగదీస్తూ ఉంటుంది, శరీరపరంగా బలహీనపరుస్తూ ఉంటుంది. పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే మనం బయటకు వస్తూ ఉంటాం, ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటాం. అయితే ఈ పాపం ఒప్పుకోలేకపోవడం వలన ఆ దయ్యం అతనిలో నుంచి బయటికి రాలేకపోయింది. ప్రియులారా, మన జీవితంలో మరి మన పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుతూ ఉన్నాం? అవ్వ తన పిల్లల్ని భయభక్తులు గలవారిగా పెంచింది. నోవాహు భార్య భయభక్తులు గలవారిగా పెంచింది. మరి లోతు భార్యను చూస్తే పిల్లలలో భయము లేదు, భక్తి లేదు. తల్లిదండ్రులు ఎలాంటి వారైతే పిల్లలు అలాంటి వారిగా జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు లేని వారిగా ఉంటాయి, పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు లేని వారిగా ఉంటా ఉంటారు. కాబట్టి ప్రియులారా, పాపం చేసిన వాడు పాపానికి బానిస అవుతూ ఉంటారు. అందుకే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పంపించాలి. సండే స్కూల్లో ఏం జరుగుతూ ఉంటుంది? దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, వాళ్ళకి పాటలు నేర్పిస్తూ ఉంటారు. దేవుని త్రోవలో ఎలా నడిపించాలో సండే స్కూల్ టీచర్లు మరి వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితంలో, మన కుటుంబాల జీవితాలలో సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉంటాయి. ఎప్పుడు అంటే క్రీస్తును కలిగి లేనప్పుడు, కుటుంబములో దేవుని భయభక్తులు లేనప్పుడు, కుటుంబము దేవునికి స్థానం ఇవ్వనప్పుడు ఆ కుటుంబము సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కుటుంబము దేవుణ్ణి కలిగి లేకపోతే, దేవుడు లేకపోతే దయ్యం ఉంటుంది. కాబట్టి అన్ని పాపపు పనులే, పాపపు యోచనలే అన్నీ జరుగుతూ ఉంటాయి.
కాబట్టి నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోవాలి అని అంటే నీవు దైవభక్తి కలిగిన స్త్రీగా, ముత్యం లాంటి స్త్రీగా నీవు ఉండాలి. కాబట్టి ఆ ముత్యాన్ని ప్రతి కుటుంబంలో దేవుడు ఉంచాడు. ఆ ముత్యము నీవే. కాబట్టి నీ తోటి ముత్యాలను నువ్వు కాపాడుకునే గల శక్తిని దేవుడు నీ లోపల ఉంచినాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మరి నడిపించగలిగే శక్తి దేవుడు స్త్రీకి ఇచ్చినాడు. ప్రేమ, సహనము, ఓర్పు, గుణం కలిగిన, దైవభక్తి కలిగిన స్త్రీలు మరి ప్రతి కుటుంబంలో ఉంటా ఉంటారు. కాబట్టి ప్రతి కుటుంబము మరి దేవుని యొక్క భయభక్తిలో తన పిల్లలను పెంచాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.